ఫియర్ ఈ సినిమా గురించి చెప్పే ముందు వేదిక ముందున్న పెద్దలకి, నా సహ నటీనటులకి, అలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ మాలో ఏమైనా తప్పులు అవి ఉంటే ఎత్తి చూపిస్తూ మేము ముందుకెళ్ళడానికి మాకు మంచి పేరైనా ఏదైనా రావడానికి కోఆపరేట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఫియర్ అంటే ఏంటి? భయం కదా. భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది. సో అలాంటి భయాల్ని మనం ఎలా అధిగమించాము అన్నది ఇంపార్టెంట్. మనకి తెలుసో తెలియకుండానే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లల్లో కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. అంటే వాళ్ళ మాట వింటలేదనో, ఇక బయట బూచాడున్నాడు, లేకపోతే దొంగాడున్నాడు, వస్తాడు, ఏదో చేస్తాడు అని అలా భయపెడుతూ ఉంటాం. తెలియకుండా కొంతమందిలో ఆ భయాలు పెరిగి పెద్ద అవుతాయి. అలాంటి భయాలు ఇంచుమించుగా అందరికీ జీవితంలో ఎక్కడో అక్కడ ఉంటాయి, ఎంతో కొంత ఏదో స్థాయిలో ఉంటాయి. అలాంటి భయాలని ఉద్దేశించే ఈ సినిమా తీశారు అని అనుకుంటున్నాను నేను. మా డైరెక్టర్ హరిత గారు చాలా వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్ ఇది. డైరెక్టర్ గారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ చాలా అంటే మమ్మల్ని అంటే ఆర్టిస్టులాగా అలా కాకుండా ఇంట్లో మనుషుల్లాగా చాలా ప్రేమగా అభిమానంగా చూసుకున్నారు. ఇప్పుడు భయం గురించి చెప్పాలంటే సరదాగా చెప్తాను. మా యాక్టర్లకి మాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. పొద్దున్న లేస్తే ప్రొడక్షన్ హౌస్ల నుంచి కాల్స్ వస్తాయా రావా, ఎవరైనా పిలుస్తారా పిలవరా, అదొక భయం. సరే, ఎవరో ఫోన్ చేశారు, పిలిచారు, మళ్ళీ మనం అడిగిన బడ్జెట్ ఇస్తారా ఎవరా, దానికి ఇంకేదైనా పేరు చెప్తారా, అదొక భయం. అది కూడా దాటిన తర్వాత ఇంకో భయం ఏంటి? బిల్స్ వస్తాయా రావా, పేమెంట్ వెంటనే ఇస్తారా, లేకపోతే బాగా లేట్ అవుతుందా, ఎగ్గొడతారా, రకరకాల భయాలు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడే, ఎరా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను అంటే వీడికి పని లేదనుకుంటాడేమో అని భయం. అలా అని బిజీగా ఉన్నామని చెప్తే వీడు పోజు కొడుతున్నాడు అంటారేమో అని భయం. అలాగా భయాలు లేని జీవితం అన్నది ఉండదు. సరదాగా చెప్పాను. ఈ భయాలు ఎలా ఉంటాయి అన్నది మా ఫియర్ సినిమా చూడండి, చూసి మీరందరూ ఆదరిస్తే బాగుంటుంది. దత్తాత్రేయ పుత్రుడు ఆంధ్రాలో ఎలా ఆదరగొడుతున్నాడో మా దత్తాత్రేయ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళు తీసిన ఈ సినిమా విడుదల డిసెంబర్ 14న విడుదలయ్యి అంతే లెవెల్లో అదరగొట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చెప్పలేదు, ఇవాల్టితో ఆ ఫియర్ని మనం వదిలేద్దాం. ఇప్పుడే చెప్పాను కదండి, నటులు కొన్న భయాలన్నీ చెప్పాను, ఒక లిస్ట్ ఏకరో పెట్టాను కదా. పర్సనల్గా అంటే ఉంటాయండి, చిన్నప్పటి నుంచి రకరకాల భయాలు ఉన్నాయి. మా నాన్నగారు దొంగ అంటే మేము చెప్పకుండా సినిమాకి వెళ్తే ఆయన ఇంటికి రాగానే కొడతాడేమో అని భయం ఉండేది చిన్నప్పుడు. ఆయన అలాగే చెత్తగొట్టేవారు అనుకోండి, అది వేరే సంగతి. అలాగే ఎప్పుడైనా లేట్ అయ్యి కొంచెం ఇంటికి త్వరగా వెళ్లకుండా పనులు చూసుకున్నాక కాసేపు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి వెళ్దాం అనుకుంటే ఏంటి త్వరగా ఇంటికి రావా, నా ఇంట్లో నా వైఫ్ అంటదేమో అని భయం. అలా ఉంటాయండి, ప్రతి వాళ్ళకి భయాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ వదిలిపెట్టలేని భయాలు సార్. పెళ్ళాం తిడుతుంది అనే భయాన్ని వదిలిపెడితే ఇంకా రేపు ఫుడ్ ఉండదేమో అంటే దానికి కూడా తెగించిన వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. అంటే ఇక్కడ మా ఈ అభి గారికి కానీ హరిత గారికి కానీ ఒక భయం లేదు. ఎందుకంటే ఈవిడ డైరెక్టర్ అయినప్పుడు ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ అయినప్పుడు ఈవిడ ప్రొడ్యూసరు. సో డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారు దొరకరనో, ప్రొడ్యూసర్గా ఈ డైరెక్టర్ సరైన కోఆపరేట్ చేయట్లేదనో భయం వాళ్ళకి లేదు. సో ఇలాగే భయం లేకుండా మరిన్ని సినిమాలు చేయాలి, మా అందరినీ ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫియర్లెస్ ప్రొడక్షన్ హౌస్ మా దత్తాత్రేయ